మేడం అయితే బ్రెయిన్ ట్యూమర్ని మనం నిర్ధారించుకోవడం ఎలా? మీరు అన్నట్టు అయితే హెడేక్ కానీ సిమ్టమ్స్ అనేవి కొన్నిసార్లు మైల్డ్గా ఉంటుండొచ్చు కదా, అప్పుడు అది బ్రెయిన్ ట్యూమర్ అని తెలుసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అయితే ఎర్లీ స్టేజ్లో తెలుసుకుంటే ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది కదా, ఎలా తెలుసుకోవాలి అసలు? ఇప్పుడు మనం న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పేషెంట్ చూసి క్లినికల్గా ఎవాల్యుయేట్ చేసుకొని సిటీ కానీ ఎంఆర్ఐ కానీ తీస్తారు. సో మోస్ట్ కామన్ మనము ఎంఆర్ఐ తీయిస్తాము, కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ ఎంఆర్ఐ. బట్ ఇప్పుడు టెక్నికల్ అడ్వాన్సెస్ అయిన బట్టి ఎంఆర్ఐ విత్ స్పెక్ట్రోస్కోపీ ఇవన్నీ తీయించగలచ్చు. ఇనీషియల్ స్టేజెస్ ఎంఆర్ఐ మనం చూసి స్కాన్లో ట్యూమర్ ఉంది అని తెలిస్తే స్పెక్ట్రోస్కోపీలో మనకి ఏ కణాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ట్రాక్టోగ్రఫీ అని కొత్తగా అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి. సో సార్ చెప్పినట్టు వైట్ మ్యాటర్ ట్రాక్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అన్నారు కదా, దాంట్లో మనకి ట్రాక్స్ ఏమి ఇన్వాల్వ్ అయ్యాయి అవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకొకటి ఈ టెస్టింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సాధారణంగా అందరికీ తెలిసింది ఏంటంటే సిటీ స్కాన్. సో చాలా సెంటర్స్లో మనకి బయట వచ్చేసి పెద్ద పెద్ద సెంటర్స్లోనే ఎంఆర్ఐ ఉంటుంది. అట్లీస్ట్ బేసిక్ సిటీ స్కాన్ అంటే మీకు టైర్ 2 సిటీస్ టైర్ 3 సిటీస్కి పోయినప్పుడు ఎవరికైనా రిపీటెడ్ హెడేక్స్ వస్తున్నాయి. సో సాధారణంగా మైగ్రేన్ కానీ ట్రీట్ చేస్తాం. హెడేక్ వచ్చినప్పుడు మైగ్రేన్, టెన్షన్ హెడేక్ ఇవి కామన్ హెడేక్స్. సో ఫస్ట్ 1-2 మంత్స్ ఎవరికైనా కూడా వెంటనే స్కాన్ అడ్వైజ్ చేయము. సో మెడిసిన్స్ వాడటం జరుగుతుంది. ఎవరైతే ఈ హెడేక్ తగ్గట్లేదు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేవగానే భరించలేని నొప్పి వస్తుంది, లేకపోతే ముందుకు వంగి లేచినప్పుడు అంతా మస్క్ బారిపోతుంది, బ్లరింగ్ ఆఫ్ విజన్ వస్తుంది, ఇట్లాంటి సిమ్టమ్స్ చెప్తారో మనం సస్పెక్ట్ చేస్తాం ఇంకేమన్నా మిస్ అవుతున్నామా, ట్యూమర్ ఏమన్నా ఉందా అని. సో ఇనీషియల్గా మనకున్న అవైలబిలిటీని బట్టి మన ఏరియాలో సిటీ స్కాన్ ఫెసిలిటీ ఉంటే అట్లీస్ట్ సిటీ స్కాన్ చేసినా కూడా బేసిక్ ట్యూమర్స్ ఏమన్నా ఉంటే అందులో తెలిసిపోతాయి చాలా వరకు 95%లో. సో తర్వాత అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్, ఇందాక చెప్పినట్టు బినైన్ ట్యూమరా, ప్రమాదకరమైన ట్యూమరా, మామూలు ట్యూమరా, ఇంకేదన్నా అదర్ కాజ్ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మనం హయ్యర్ సెంటర్కి పంపించి ఎంఆర్ఐ ఫెసిలిటీ ఉన్న సెంటర్లో ఎంఆర్ఐ స్కాన్ చేయడం జరుగుతుంది. కాంట్రాస్ట్ని ఒక ఇంజెక్షన్ ఎక్కించి ఆ కణితి ఎలా ఉంది, బాగా వాస్కులారిటీ అంటే రక్త సరఫరా ఎక్కువ ఉన్న కణిత, మామూలుగా ఉన్న కణిత, ఫాస్ట్గా పెరిగే కణిత, స్లోగా పెరిగేదని చెప్పడానికి కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అనేటువంటి చేస్తాం. ఇంకోటి కొంతమందిలో ఆల్రెడీ క్యాన్సర్ ఎక్కడో స్టార్ట్ అయ్యి పైకి స్ప్రెడ్ అవుతుందని ఇందా చెప్పుకున్నాం కదా, అట్లాంటి వాళ్ళు పెట్ స్కాన్ అనేటువంటిది కూడా ఉంటుంది. పెట్ సిటీ అంటాం దాన్ని. సో ఇది వేరే చోట మొదలై బ్రెయిన్కి స్ప్రెడ్ అయిన దాంట్లో పెట్ స్కానింగ్ చేయడం వల్ల కూడా మనం ఇంకెక్కడన్నా ఉందా, బ్రెయిన్లో ఒకటే ఉందా, శరీరంలో ఇంకెక్కడన్నా ఉందా, దాక్కుని ఉందా అనేటువంటిది కూడా పెట్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి మనం కామన్గా పేషెంట్ ఒక రిక్వైర్మెంట్ని బట్టి సిటీ స్కానింగ్ నుంచి పెట్ సిటీ వరకు మనం స్కాన్ చేస్తాము. సర్జరీకి మనం వెళ్ళినప్పుడు మాత్రం ఇందాక చెప్పిన స్పెషల్ టెస్టులు, ట్రాక్టోగ్రఫీ అని, అదర్ ఫర్దర్ అడ్వాన్స్డ్ టెస్టింగ్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో వచ్చినాయి, అవి కూడా చేయడం జరుగుతుంది.